మోడీ విజయం ఎట్లా ఉండబోతున్నది? రాహుల్ గాంధీ, అమిత్ షా, నరేంద్ర మోదీ, బీహార్ కేంద్రంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమార్తెలు, ఆమ్ ఆద్మీ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతున్నది? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఈసారి ఆమె పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతున్నది? మల్లికార్జున ఖర్గే ఆయన ఏఐసిసి నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సారథిగా ఉన్నారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారము నిర్వహించడం. దక్షిణ భారతదేశంలో బలమైన పార్టీగా అవతరించబోతున్నామని, అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని బీజేపీ నాయకులు పదే పదే చెబుతూ ఉన్నారు. చెప్పడమే కాదు, ఇది సాధ్యమే అని కూడా వారు అంటున్నారు. ఈ సాధ్యాల మాట ఎట్లా ఉన్నా సరే, ఈ పోలింగ్కు సంబంధించింది ప్రపంచ దేశాలన్నీ కూడా వాస్తవానికి మన దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య, మన దేశం అంత విశాలమైన విస్తృతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదు, ఇండియానే ఉన్నది. ఇక్కడ మన ఓట్లు ఇదంతా కూడా అన్ని ప్రపంచ రికార్డులే. 1952 సాధారణ ఎన్నికలు మొదలుకొని ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజల వారే అత్యధికంగా ఓట్లు వేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యంలో 7 దశలుగా జరిగిన పోలింగ్ కనీసం నడిచి వెళ్లేందుకు కూడా రహదారి లేని ప్రాంతాలకు అధికార యంత్రాంగం వెళ్ళి వారి ఓటును తీసుకున్నది. ఒకే ఒక ఓటరు కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. నదులు, కొండలు, గుట్టలు, ముళ్ళబాటలు దాటుకుంటూ వెళ్ళి ప్రజల నుంచి ఓట్లను అక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది భారత ఎన్నికల వ్యవస్థ. ఇది ప్రతి 5 సంవత్సరాలకు జరిగే సాధారణ ఎన్నికల మహాసంగ్రామం. ఇది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే మహాద్భుతమైన వేదిక. కాబట్టి వెనుక అత్యధిక ఆదివాసీ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, కొండలు, గుట్టలు, లోయ ప్రాంతాల్లో కూడా ఈసారి మైదాన ప్రాంతాల కంటే అక్కడ ఓటింగ్ ఎక్కువ నమోదైంది. 2019, 2014 నాటి లోక్సభ ఎన్నికల కంటే కూడా పర్సెంటేజ్ల విషయంలో ఈసారి తక్కువ నమోదైంది. ఈ తక్కువ నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ మరి ఎవరికి అనుకూలించే అవకాశం ఉన్నది? భారతీయ జనతా పార్టీకా లేదా ఇండియా కూటమికా? మునుపట్లా కాకుండా ఈసారి ఓటరు కొంత మౌనంగా ఉన్నారని, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు వారి అభిప్రాయము అందదు అని, అందే అవకాశం ఏ కోశాన లేనే లేదు అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. సరే, ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నా సరే సూచీలు, స్టాక్ మార్కెట్, ఈ సున్నిత సూచీలు లక్షల కోట్ల రూపాయల సంపదను తీసుకొచ్చినాయి. మదుపరులు ఎగిరి గంతేసిండ్రు. కానీ ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్న ఈ సందర్భంలో, ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థుల జాతకాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ పార్టీ పనితీరు ఎట్లా ఉండబోతున్నది ఇత్యాది విషయాలన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారబోతున్నాయి. కాబట్టి అంటే అందరూ అనుకున్నట్టుగా మనం చాలా రోజులకెళ్ళి భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల వ్యవస్థ, ఈ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఎట్లా పనిచేస్తున్నదో ప్రపంచం కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నది. 75 దేశాలకు సంబంధించిన 75 దేశాలకు చెందిన ప్రతినిధులు భారత ఎన్నికల వ్యవస్థ ఎట్లా ఉన్నది, అది ఎట్లా పనిచేస్తున్నది ఇత్యాది అంశాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా సంభవించింది ఇప్పటికే.